వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ధర్మబద్ధమైన శక్తి చూపిస్తే శాంతి దానంతటా అదే నెలకొంటుంది. ఇరాన్ అణు కేంద్రాలపై అగ్రరాజ్యం అమెరికా భీకర దాడులు చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్న మాటలు ఇవి. ఆయన మాటలు అక్షర సత్యం. ఆ సత్యాన్ని కొద్ది రోజుల కిందటే రుజువు చేశారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ. పహల్గామ్ సంఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్ పై వైమానిక దాడి చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. దెబ్బకి పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఇది శాంతిని నెలకొల్పడమే కదా. భారత్ లో మరోసారి ఉగ్రదాడి చేయాలంటే పాకిస్తాన్ కి వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈసారి భారత్ చేసే వైమానిక దాడులు మరింత భీకరంగా ఉంటాయని పాక్ ఊహించగలదు. గత ప్రభుత్వాల హయాంలో ఇండియా ఉగ్రదాడులకు ప్రతిస్పందించే తీరు ఇలా ఉండేది కాదు. గత ప్రభుత్వాలు శాంతి వచనాలు వల్లించేవి. ఉగ్రవాదుల ముందు అవి చెవిటి వారి ముందు శంకు ఊదినట్లే కదా. అందుకే ఇండియాలో నిత్యం ఉగ్రదాడులు భయానక వాతావరణం ఉండేది. ఇప్పుడు ఉగ్రదాడి చేస్తే ఇండియాకి జరిగే నష్టం కన్నా శత్రువుకి జరిగే నష్టం ఎక్కువ. ఇండియా చేసే ప్రతి దాడులతో ధర్మబద్ధమైన శక్తి చూపిస్తే శాంతి అదే నెలకొంటుంది అన్న నెతన్యాహు మాటలకు అర్థం ఇదే కదా. ఇరాన్ ఇండియాకి మిత్రదేశమే కావచ్చు, కానీ ఆ దేశం ఉగ్రమోకలను పెంచి పోషిస్తోంది. హమాస్, హెజ్బుల్లా, హౌతీ తీవ్రవాదులకు ఇరాన్ వెన్నుదన్నుగా నిలుస్తోంది. అలాంటి ఇరాన్ చేతిలో అణుబాంబు ఉంటే అది ప్రపంచానికి అంతటికీ ముప్పే. ఆ ముప్పుని తొలగించడానికి ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. ప్రపంచ రక్షకుడి బాధ్యతను ఇజ్రాయెల్ తీసుకుందని చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత తన తలతెక్క నిర్ణయాలతో ప్రపంచానికి తలనొప్పిని కలిగిస్తుండవచ్చు. కానీ ధర్మం కోసం యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచి ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి రంగంలోకి దిగడం గొప్ప విషయం. ఇప్పుడు శక్తి చూపించడం జరిగింది. ఇక కొద్ది రోజుల్లోనే శాంతి నెలకొనడం ఖాయం.